పేరు సందీప్. ఇక భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న రాత్రి వరద ప్రవాహం 51.90 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. గత 24 గంటల్లో 12.9 అడుగుల మేర పెరిగింది. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టారు. భద్రాచలం ఆలయం వద్ద కళ్యాణకట్ట వద్ద వరద వచ్చి చేరడంతో భక్తులను అటువైపుగా వెళ్లకుండా నిరోధించారు. స్నానఘట్టాలు ఇప్పటికే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహిక ప్రాంతాల్లో వాగులు పోటెత్తి వరద రహదారులపైకి చేరడంతో భద్రాచలం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. సందీప్, గుడ్ మార్నింగ్. ఏదైతే భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం నిన్న సాయంకాలం వరకు కూడా ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత శాంతించిందని చెప్పాలి. గత 3 రోజుల వ్యవధిలోనే దాదాపు 30 అడుగులు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం 51.90 అడుగుల వద్దకు చేరుకొని శాంతించిందని చెప్పాలి. దీంతో ఇప్పటికీ అధికారులు ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. ఎందుకంటే 53 అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో 51.90 వద్ద చేరుకుంది. అయినప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే ముందే చర్యలు తీసుకున్నారు. కొంతమందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మనం గడిచిన 24 గంటల వ్యవధిలోనే దాదాపు 12.9 అడుగులు అంటే దాదాపు 13 అడుగులు ఎత్తు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే మొన్న ఉదయం నుండి 43 అడుగులు చేరడంతో అయితే ఓట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత అదే రాత్రి 10 గంటల సమయంలో 48 అడుగులు చేరడంతో అయితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఆ రోజు నుంచి కూడా మొన్న రాత్రి నుంచి క్రమేపీ నిన్న సాయంకాలం వరకు కూడా మహా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. 53 అడుగుల చేరువులో మూడో ప్రమాద హెచ్చరిక చేరువులో అయితే ఈ యొక్క గోదావరి ప్రవాహం కొనసాగింది. మనం ప్రధానంగా చూసుకుంటే పైన ఉన్నటువంటి ఇంద్రవతి, ప్రాణహిత నదుల నుంచి బురద ఉధృతి తగ్గడంతో అయితే అక్కడ ఎస్ఆర్ఎస్ బ్యారేజ్ కావచ్చు, ఇటు కడియం ప్రాజెక్టు, ఇటు సమ్మక్క బ్యారేజ్, ఇటు కాళేశ్వరం వద్ద కూడా ఈ యొక్క వరద ప్రవాహం అయితే తగ్గుముఖ పట్టింది. దీంతో భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రవాహం అయితే తగ్గిందని చెప్పాలి. కింద దిగువనటువంటి కొంచెం శబరి శాంతిస్తే మాత్రం ఇంకా ఈ యొక్క గోదావరి ప్రవాహం తగ్గే అవకాశం కనపడుతుంది. కానీ అయినప్పటికీ కూడా అధికారులు ఇంకా అప్రమత్తంగా ఉన్నారు. ఏ టైంలో అయినా వరద వచ్చి చేరైతే మళ్ళీ ప్రమాదం ముంచుకొచ్చే సమయంలో అయితే ఇప్పుడు దిగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సున్నంబట్టి, కొత్త కాలనీ, ఈ యొక్క భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లే విధంగా ఇంకా అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రధానంగా భద్రాచలం నుంచి ఇటు ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, ఆంధ్రకు సంబంధించిన బార్డర్ లో కూడా పూర్తిగా ఈ యొక్క రోడ్డుపై గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా పూర్తిగా ఆపిన పరిస్థితి. ఏ వాహనాలు కూడా అటు వాహనాలు అక్కడే, ఇటు వాహనాలు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. మనం ఇక మనుగురు, పెనుపాక, ఈ యొక్క బూర్గంపాడ, అశోపురం మండలాల్లో కూడా ఈ యొక్క స్థానఘాట్లు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు రెవెన్యూ శాఖ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అక్కడ ఎప్పటికప్పుడు అయితే అధికారులు అప్రమత్తమవుతున్నారు. అక్కడ గోదావరి పరివాహ ప్రాంతాలు ఎవరైనా తిరగకుండా చేస్తున్న పరిస్థితి. భద్రాచలం కలకట్ట పైన కూడా ఇదే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క స్థానఘాట్లు పూర్తిగా అక్కడ ఉన్న ఉపాయాలయాలు కూడా ఈ యొక్క మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. అక్కడ మొత్తం కూడా బార్గేట్లు కానీ, ఇటు ఫెన్సింగ్ కూడా కట్టేసి అటు పోలీసు, ఇటు గజీతగాళ్ళు పహారా కాస్తున్న పరిస్థితి. ఇంకా ప్రధానంగా అయితే ఇంకా గోదావరి ప్రవాహం అయితే ఇంకా తగ్గుముఖం పడితే తప్ప, ఇంకొక అడుగు తగ్గితే తప్ప రెండో ప్రమాద హెచ్చరికనైతే ఉపసంహరించిన అవకాశం లేదు. ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సందీప్, తిరుపతిలో ముఖ్యంగా రాకపోకల్ని పునరుద్ధరించారా? ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇటు భద్రాచలం, చెర్ల, వెంకటాపురం సంబంధించిన రహదారి పూర్తిగా నీటిలో దిగ్బంధమైందని చెప్పాలి. ఈ యొక్క రహదారులు ఈ యొక్క గోదావరి తగ్గుముఖం అంటే ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకుంటా అంటే 43 అడుగుల లోపు వస్తే తప్ప ఈ యొక్క గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టదు. ఈ యొక్క రహదారి ఉన్నటువంటి వాట మొత్తం కూడా తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ అక్కడ పోలీసులు అయితే బందోబస్తు ఏర్పరిచారు. అక్కడ ఎవరిని కూడా ఈ యొక్క అత్యుత్సాహంతో కొంతమంది గోదావరిలో దిగే ప్రయత్నం చేస్తారు. ఆ రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద వెళ్లే ప్రయత్నం చేస్తారు. అక్కడ వెళ్లకుండా అయితే పోలీసులు అయితే పహారా కాస్తున్న పరిస్థితి. ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఆంధ్రాకు సంబంధించినటువంటి బోర్డర్లు కూడా పూర్తిగా నీటి దిగ్బంధంలో ఉన్నాయని చెప్పాలి. ఈ రహదారులు అయితే ఈ రోజు సాయంకాలం గోదావరి తగ్గుముఖం పడితే తప్ప ఈ యొక్క రహదారి రాకపోకలు నడిచే అవకాశం ఉంది. సందీప్, ఇప్పటికే కొన్ని ప్రాంతాలు అంటే నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించారా?
యా సందీప్, ఏదైతే మనం ప్రధానంగా చూసుకుంటే మనం రెండో ప్రమాద హెచ్చరిక దాటితే అంటే 48 అడుగులు దాటితేనే కొన్ని గ్రామాలు అంటే దాదాపు 17 గ్రామాలు కూడా ఈ యొక్క ముంపుకు గురే అవకాశం ఉన్నది. ఈ యొక్క గ్రామాలను కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ఇటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటి ఆ ప్రదేశాలకు కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ యొక్క ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకుంటే తప్ప ఈ యొక్క పునరావాస ఉన్నటువంటి ఒక కొంతమంది ప్రజలను కూడా వాళ్ళ ఇంటికి పంపించే ప్రయత్నం లేదు. మరోపక్క ఈ యొక్క పొలాల్లో కూడా పంట పొలాల్లో కూడా పూర్తిగా నీరు చేరే పరిస్థితి ఉంది. పత్తి చేలు కావచ్చు, ఇటు వరి చేలు పూర్తిగా ఈ యొక్క గోదావరి ప్రవాహం ఉన్నటువంటి గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మునిగిపోయిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు రైతులకి ప్రతి ఏటా కూడా మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అశోపురం కావచ్చు, ఇటు బూర్కంపాడులో ప్రతి ఏటా కూడా 100 ఎకరాలు కూడా నీట మునుగుతుంది. రైతులంతా కూడా రెండోసారి కూడా ఈ గోదావరి వచ్చి తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో కూడా మళ్ళీ రెండోసారి పంట వేసి తీవ్ర నష్టం వాటిల్తున్న పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ తిరుపతిరావు. భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నిన్న రాత్రి వరద ప్రవాహం